Hi everyone, welcome to our channel. In this video, you are going to learn about classification of tree, structure of tree, defects in timber. Please like the video and subscribe to my channel. Thank you. Timber part 1 వీడియోలో క్లాసిఫికేషన్ ఆఫ్ ట్రీస్, స్ట్రక్చర్ ఆఫ్ ట్రీ, డిఫెక్ట్స్ ఇన్ టింబర్ గురించి చూద్దాం. ఫస్ట్ టింబర్ would used for building or other engineering purposes obtained from trunk of tree. Trunk is main woody stem that supports the branches, leaves, ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్. ఇట్ ఈస్ ద సెంట్రల్ స్ట్రక్చర్ ఆఫ్ ట్రీ. వుడ్ అనేది మనం బిల్డింగ్స్ కానీ అదర్ ఇంజనీరింగ్ పర్పస్ కానీ యూజ్ చేస్తాం. వుడ్ అనేది మనం ట్రంక్ ఆఫ్ ది ట్రీ నుంచే తీసుకుంటాం, మిగతా పోర్షన్స్ తీసుకోము. బ్రాంచెస్, లీవ్స్, ఫ్లవర్స్, ఫ్రూట్స్ని క్రౌన్ అంటారు. రూట్స్కి క్రౌన్కి మధ్యలో ఉండేదే ట్రంక్. ఆ ట్రంక్ దగ్గర నుంచే మనకు కావాల్సిన టెంపర్ మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ట్రీస్ అనేవి బేస్డ్ ఆన్ దేర్ మోడ్ ఆఫ్ గ్రోత్ను బేస్ చేసుకొని మనం క్లాసిఫికేషన్ చేసాం. అవి ఎక్సోజీనియస్, ఎండోజీనియస్, 2 టైప్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ట్రీస్ అనేవి ఎక్సోజీనియస్ గాను ఎండోజీనియస్ గాను డివైడ్ అవుతాయి. మళ్ళీ ఎక్సోజీనియస్లో కూడా 2 టైప్స్, కాన్ఫియరస్, డెసిడియస్. కాన్ఫియరస్ అనేవి సాఫ్ట్ వుడ్, డెసిడియస్ అనేది హార్డ్ వుడ్. ఎక్సోజీనియస్ Coniferous are also known as evergreen trees, and leaves do not fall till new ones are grown. As these trees bear cone-shaped fruits, they are given the name coniferous. These trees yield softwood. కానిఫెరస్ని మనం ఎవర్గ్రీన్ ట్రీస్ అని కూడా అంటాం, ఎందుకంటే వాటి లీవ్స్ కొత్త లీవ్స్ వస్తేనే పాత లీవ్స్ అనేది ఫెల్ అవుతాయి. దీని ఫ్రూట్స్ అనేది కోన్ షేప్లో ఉంటాయి, అందుకే దీన్ని కానిఫెరస్ అనే పేరు ఇచ్చారు. ఇది సాఫ్ట్ వుడ్స్ని ఈల్డ్ చేస్తాయి. నెక్స్ట్ డెసిడియస్ trees are also known as broadleaf trees, and leaves of these trees fall in autumn and new ones appear in spring season. డెసిడియస్ ట్రీస్ అనేవి బ్రాడ్ లీవ్స్ ఉంటాయి. ఇవేంటంటే ఒక సీజన్లో వచ్చేసి లీఫ్ ఫాల్ అయిపోద్ది, ఇంకో సీజన్లో వచ్చేసరికి న్యూ లీఫ్ వస్తాయి. టింబర్ ఫర్ ఇంజనీరింగ్ పర్పస్ ఈజ్ మోస్ట్లీ డైరెక్ట్ ఫ్రమ్ డెసిడియస్ ట్రీస్. దిస్ ట్రీస్ ఈల్డ్స్ హార్డ్వుడ్. మన ఇంజనీరింగ్ పర్పస్కి ఏవైతే వుడ్ యూజ్ చేస్తామో అది మోస్ట్లీ డెసిడియస్ ట్రీస్ నుంచి వస్తాయి. ఈ హార్డ్వుడ్ని ఈల్డ్ చేస్తాయి. నెక్స్ట్ ఎండోజీనియస్ ట్రీస్. దిస్ ట్రీస్ గ్రోన్ ఇన్వర్డ్ అండ్ ఫైబరస్ మెటీరియల్ ఈజ్ సీన్ ఇన్ దేర్ లాంగిట్యూడినల్ సెక్షన్స్. టింబర్ ఫ్రమ్ దీస్ ట్రీస్ హ్యావ్ వెరీ లిమిటెడ్ ఇంజనీరింగ్ అప్లికేషన్స్. ఈ ఎండోజీనియస్ ట్రీస్ యొక్క యూసేజ్ అనేది మనం చాలా తక్కువ యూజ్ చేస్తారు ఇంజనీరింగ్ పర్పస్కి. ఇవేంటి, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంబో, కోన్, పామ్. నెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ ట్రీస్. ఫ్రమ్ ది విజిబుల్ ఆస్పెక్ట్ ద స్ట్రక్చర్ ఆఫ్ ట్రీస్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 2 కేటగిరీస్. అవి మ్యాక్రో స్ట్రక్చర్, మైక్రో స్ట్రక్చర్. మ్యాక్రో స్ట్రక్చర్లో వచ్చేసి పిట్, హార్ట్వుడ్, సాప్వుడ్, క్యాంబియం లేయర్, ఇన్నర్ బార్క్, అవుటర్ బార్క్, మెడ్యులరీ రేస్. ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దాం. పిట్, ఇన్నర్ మోస్ట్ సెంట్రల్ portion or core of the tree is called pit. Found near the center of the log of a timber, varies from 1.5 to 10 mm in dia. ఈ డయాగ్రామ్లో చూస్తే సెంట్రల్ పోర్షన్ ఉంది కదా, డాటెడ్ పోర్షన్ లాగా పిట్, అది దాని పిట్ అని అంటాము. అది సెంట్రల్ టింబర్ ఈ టింబర్ అనేది టాప్ వ్యూ. అది మీరు చూస్తున్న డయాగ్రామ్ టింబర్ టాప్ వ్యూ కట్ చేసిన తర్వాత దాంట్లో సెంట్రల్ కోర్ పోర్షన్ ఏదైతే ఉంటుందో అదే పిట్. దాని డయామీటర్ వచ్చేసి 1.5 to 10 mm ఉంటుంది. హార్ట్వుడ్, ఇన్నర్ పార్ట్ సరౌండింగ్ ద పిట్. ఇట్ ఈస్ యూజువల్లీ డార్క్ ఇన్ కలర్, ఇంపార్ట్ రిజిడిటీ టు ట్రీ అండ్ ప్రొవైడ్ స్ట్రాంగ్ అండ్ డ్యూరబుల్ టెంబర్ ఫర్ వేరియస్ ఇంజనీరింగ్ పర్పసెస్. పిట్ని ఏదైతే సరౌండ్ చేస్తుందో అదే హార్ట్వుడ్. ఇది యూజువల్లీ డార్క్ ఇన్ కలర్. నెక్స్ట్ సాప్వుడ్, అవుటర్ యాన్యులర్ రింగ్స్ బిట్వీన్ హార్ట్వుడ్ అండ్ క్యాంబియం లేయర్. హార్ట్వుడ్కి క్యాంబియం లేయర్కి మధ్యలో ఏదైతే ఉందో అదే సాప్వుడ్. కంటైన్ లివింగ్ సెల్స్ అండ్ టేక్ యాక్టివ్ పార్ట్ ఇన్ గ్రోత్ ఆఫ్ ద ట్రీ, లైట్ ఇన్ కలర్ అండ్ వెయిట్. ఇది సెల్ గ్రోత్కి చాలా ఇంపార్టెంట్. సెల్ గ్రోత్ కానీ గ్రోత్ ఆఫ్ ది ట్రీకి కానీ చాలా ఇంపార్టెంట్. లైట్ ఇన్ కలర్ అండ్ వెయిట్. Cambium layer, thin layer between sapwood and inner bark. It indicates sap which has yet to be converted into sapwood. ఏ లేయర్ అయితే మనకి సాప్వుడ్కి అండ్ ఇన్నర్ బార్కి మధ్యలో ఉంటుందో అదే క్యాంబియం లేయర్. ఎంత శాప్ అనేది ఇంకా మనకి సాప్వుడ్గా కన్వర్ట్ అవ్వాలి అనేది మనకి క్యాంబియం లేయర్ ఇండికేట్ చేసిద్ది. నెక్స్ట్ మెడ్యులరీ రేస్. The thin radial fibers extending from pit to cambium layer.
ఫైబర్స్ అనేవి పిట్ నుంచి క్యాంబియం లేయర్కు ఎక్స్టెండ్ అయి ఉంటాయి. వాటినే మెడ్లరీ రేస్ అంటారు. హోల్స్ టుగెదర్ యాన్యువల్ రింగ్స్ ఆఫ్ హార్ట్వుడ్ అండ్ సాప్వుడ్. వన్ రింగ్ ఈజ్ యాడెడ్ ఎవ్రీ ఇయర్ విచ్ ఇండికేట్స్ ద ఏజ్ ఆఫ్ ద ట్రీ. ఇప్పుడు మనం టెంబర్ని కట్ చేసినప్పుడు దాని మీద మనకి యాన్యువల్ రింగ్స్ కనిపిస్తాయి. అవి మనకి టెంబర్ యొక్క ట్రీ యొక్క ఏజ్ని డిసైడ్ చేస్తుంది. నెక్స్ట్ మైక్రో స్ట్రక్చర్ అయిపోయింది. ఇప్పుడు మైక్రో స్ట్రక్చర్. దీంట్లో మెంబ్రెయిన్, సెల్ మెంబ్రెయిన్ కన్సిస్ట్ మెయిన్లీ ఆఫ్ సెల్యులర్ టిష్యూస్ అండ్ సెల్యులోస్. మెంబ్రెయిన్లో మనకి సెల్యులర్ టిష్యూస్ అండ్ సెల్యులోస్ ఉంటాయి. ప్రోటోప్లాజం, ఇట్ ఈస్ ఏ గ్రాన్యులర్ ట్రాన్స్పరెంట్ విషియస్ వెజిటబుల్ ప్రోటీన్ composed of carbon, hydrogen, oxygen, nitrogen. Next, core of the cell differs from protoplasm by the presence of phosphorus. It is generally oval. Age of trees for felling. The age of good trees for felling varies from 50 to 100 years. ఫెల్లింగ్ అంటే ఏంటంటే, ఫెల్లింగ్ ఈజ్ ద యాక్ట్ ఆఫ్ కటింగ్ డౌన్ స్టాండింగ్ ట్రీస్. ఉన్న ట్రీస్ని మనం కట్ చేస్తాం కదా, దాన్నే ఫెల్లింగ్ అంటాం. సీజన్స్ ఫర్ ఫెల్లింగ్. ఇన్ స్ప్రింగ్, sap is in vigorous motion and hence filling of trees in this season should be avoided. స్ప్రింగ్ సీజన్లో ఫిల్లింగ్ అనేది అవాయిడ్ చేయాలి. ఫర్ హిల్లీ ఏరియాస్ మిడ్ సమ్మర్లో ప్రాపర్ సీజన్ ఫర్ ఫిల్లింగ్. ఫర్ ప్లెయిన్ ఏరియాస్ మిడ్ వింటర్ ప్రాపర్ సీజన్ ఫర్ ఫిల్లింగ్. డిఫెక్ట్స్ ఆఫ్ టెంబర్ డ్యూ టు కన్వర్షన్. మార్క్స్ ఆర్ సైన్స్ ప్లేస్డ్ బై చిప్స్ ఆన్ ద ఫినిష్డ్ సర్ఫేస్ ఆఫ్ టింబర్. చిప్స్ అంటే ఏంటి చూద్దాం. స్మాల్ వేస్ట్ పీసెస్ ప్రొడ్యూస్డ్ డ్యూరింగ్ కటింగ్ ఆర్ షేపింగ్ ఆఫ్ వుడ్. మనం వుడ్ని కట్ చేసేటప్పుడు స్మాల్ వేస్ట్ పీసెస్ అనేది వస్తాయి. వాటినే ఆ వేస్ట్ పీసెస్ మనం చిప్స్ అని అంటాం. డిఫెక్ట్స్ డ్యూ టు కన్వర్షన్లో ఫస్ట్ చిప్ మార్క్స్ ప్లేస్డ్ బై చిప్స్ టింబర్ మీద ఉండటం వల్ల ఇంప్రెషన్స్ క్రియేట్ చేస్తాయి. వాటిని చిప్ మార్క్స్ అంటాం. డయాగ్నల్ గ్రెయిన్ ఫార్మ్ డ్యూ టు ఇంప్రాపర్ సాయింగ్ అనేది సరిగ్గా చేయకపోతే డయాగ్నల్ గ్రెయిన్స్ అని ఫామ్ అవుతాయి. నెక్స్ట్ టోన్ గ్రెయిన్, స్మాల్ డిప్రెషన్స్ ఫార్మ్ డ్యూ టు ఫాలింగ్ ఆఫ్ ఏ టూల్. ఇప్పుడు కట్ చేస్తాం కదా, కట్ చేసేటప్పుడు మనం డిఫరెంట్ టూల్స్ వాడతాం. ఆ టూల్స్ కానీ టెంబర్ మీద పడితే దాని ఇంప్రెషన్స్ అనేవి టెంబర్ మీద ఉంటాయి. వాటినే మనం టోన్ గ్రెయిన్స్ అంటాం. వ్యాన్, మిస్సింగ్ వుడ్ ఆన్ ది ఎడ్జ్ ఆర్ కార్నర్ ఆఫ్ టింబర్. Next, defects due to fungi. Fungi attacks the timber when moisture content greater than 20%. Presence of air and warmth. Important among defects are dry rot and wet rot. Dry rot, certain type of fungi attack on wood and convert into dry powder form. డ్రై రోట్లో ఫంగై అటాక్ చేస్తే ఆ టెంబర్ అనేది డ్రై పౌడర్ ఫామ్కి కన్వర్ట్ అయిపోతుంది. డ్రై రోట్ ఎప్పుడైతే మనకి డ్రై రోట్ అక్కర్స్ వెన్ no free circulation of air and unseasoned softwood, not properly stored after felling, absence of sunlight, presence of dampness. ఇది ఎప్పుడు అక్కర్ అవుతుందంటే ఎయిర్ సర్క్యులేషన్ సరిగ్గా లేనప్పుడు కానీ, సరిగ్గా సీజన్ చేయనప్పుడు కానీ, సరిగ్గా ఫెల్లింగ్ చేసిన తర్వాత సరిగ్గా స్టోర్ చేయనప్పుడు కానీ, ఆ సన్లైట్ కానీ లేనప్పుడు, డాంప్నెస్ ఉన్నప్పుడు. నెక్స్ట్, ప్రివెంటెడ్ బై వెల్ సీజన్ టెంపర్ ఫ్రమ్ ది శాప్. వెట్ రాట్లో ఫంగై వచ్చేసి వుడ్ని కెమికల్ డీకంపోజిషన్ చేసి అండ్ టెంబర్ని గ్రేయిష్ బ్రౌన్ పౌడర్గా కన్వర్ట్ చేసిద్ది. అకర్స్ డ్యూ టు ఆల్టర్నేట్ వెట్ అండ్ డ్రై కండిషన్స్, అన్సీజన్ టెంబర్ ఎక్స్పోజ్డ్ టు రెయిన్ అండ్ విండ్. ఇట్ ఈస్ ప్రివెంటెడ్ బై వెల్ సీజన్ టెంబర్ షుడ్ బి యూజ్డ్ ఫర్ ఎక్స్టీరియర్ వర్క్. టెంబర్ షుడ్ బి కవర్డ్ బై tar or paint for protection against moisture. Next, defects due to insects. The insects responsible for decay of timber are beetles, marine boars, termites. Defects due to natural forces. Important among these defects are షేక్స్ అనేవి పార్షియల్గా కానీ కంప్లీట్గా కానీ ఫైబర్స్ని సపరేట్ చేస్తాయి. టైప్స్ ఆఫ్ షేక్స్. కప్ షేక్స్, రప్చర్ ఆఫ్ టిష్యూ ఇన్ సర్క్యులర్ డైరెక్షన్, సపరేట్ వన్ annular rings from other due to non-uniform growth or due to excessive bending during a cyclonic weather. కింద డయాగ్రామ్స్ ఇచ్చాను, ఒకసారి చూడండి కప్ షేక్స్ సంబంధించి. నెక్స్ట్ హార్ట్ షేక్స్లో క్రాక్స్ అనేవి పిట్ నుంచి శాప్వుడ్ వరకు ఎక్స్టెండ్ అయి ఉంటాయి డ్యూ టు ది షింకేజ్ ఆఫ్ ఇంటీరియర్ పార్ట్ ఆఫ్ ట్రీ. నెక్స్ట్ రింగ్ షేక్స్. కప్ షేక్స్ కవరింగ్ ద ఎంటైర్ రింగ్. ఈ కప్ షేక్స్ అనేవి ఎంటైర్ రింగ్ని కవర్ అయిపోయి ఉంటాయి.
డయాగ్రామ్ చూడండి మీకు అర్థమవుతుంది. స్టార్ షేక్స్, cracks extended from bark towards sapwood, formed due to extreme heat or severe frost during growth. Next, radial shakes, similar to the star shakes but fine, irregular and numerous, occurs when tree is exposed to sun for seasoning after being fell down. Next, Rindicals, peculiar curved swelling on the body of a tree. Timber in this part is very weak, not durable. Next, knots. These are the bases of branches or limbs which are broken or cut off from tree. Continuity of wood fibers is broken by knots. They form a source of weakness. Twisted fibers. Fibers of wood are twisted in one direction caused by twisting of young trees by fast blowing winds. ఫాస్ట్ బ్లోయింగ్ విండ్స్ వలన ట్రీస్ ఫైబర్స్ అనేవి ఒక డైరెక్షన్లో ట్విస్ట్ అయిపోతాయి. అదే ట్విస్టెడ్ ఫైబర్స్. నెక్స్ట్, అప్సెట్స్. వుడ్ ఫైబర్స్ విచ్ ఆర్ ఇంజ్యూర్డ్ బై క్రషింగ్ ఆర్ కంప్రెషన్ డ్యూ టు ఇంప్రాపర్ ఫెల్లింగ్ ఆఫ్ ట్రీస్ ఆర్ ఎక్స్పోజర్ ఆఫ్ యంగ్ ట్రీస్ టు ఫాస్ట్ బ్లోయింగ్ విండ్స్. ఈ అప్సెట్స్ అనేవి క్రషింగ్ వల్ల కానీ కంప్రెషన్ వల్ల కానీ బ్లోయింగ్ విండ్స్ వల్ల కానీ ఫామ్ అవుతాయి. నెక్స్ట్, బర్ల్స్ ఆర్ excrescences. Improper projections appear on the body of timber. Coarse grain, annular rings widened as tree grows rapidly. It is less strength. Druxiness, white decayed spots are formed for the axis of fungi. Foxiness, reddish brown stains around the pit of tree, discoloring the tree. Defects due to seasoning. They are bow, check, cup, radial, twist, కేస్ హార్డెనింగ్, కొలాప్స్, హనీ కమింగ్, స్ప్లిట్ వ్రాప్. ఇక్కడతో డిఫెక్ట్స్ ఆఫ్ టెంపర్ టాపిక్ కంప్లీట్ అయిపోయింది. నా నుంచి మీ అందరికి ఒక రిక్వెస్ట్ ఏంటంటే వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి. ఛానల్కి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.